స్వరంగం ఉందని కొందరు చెబుతున్నారు. ఏదైనా విపత్కర పరిస్థితులు సంభవించినప్పుడు ఈ స్వరంగం ద్వారా తప్పించుకునేందుకు వీలుగా ఆ రాజు దీన్ని నిర్మించినట్లు నమ్ముతారు. అయితే ఈ స్వరంగం ఉన్న ప్రదేశం ఎవరికీ కనిపించలేదు. కానీ 2022లో ఫిబ్రవరిలో చార్మినార్ వద్ద చేసిన తవ్వకాల్లో ఈ స్వరంగ మార్గం బయటపడిందని వార్తలు వచ్చాయి. ఇందులో మెట్లు కూడా ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ ద్వారాన్ని అధికారులు తిరిగి పూర్తి చేశారనే పుకార్లు ఉన్నాయి. ఇక చార్మినార్ను ఆనుకుని భాగ్యలక్ష్మి ఆలయం ఉంది. భాగ్యలక్ష్మి గుడిపై చార్మినార్ నిర్మించారని కొందరు హిందువులు బలంగా నమ్ముతారని ఒక సిద్ధాంతం కూడా ప్రచారంలో ఉంది. అయితే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు మాత్రం ఈ ఆలయ నిర్మాణాన్ని అనధికార నిర్మాణంగా ప్రకటించారు. దాంతో హైదరాబాద్ హైకోర్టు వారు ఈ ఆలయ విస్తరణ నిలిపివేశారు. అయితే ఈ ఆలయ మూలం ప్రస్తుతం వివాదాస్పదంగా ఉండగా ఈ విగ్రహం ఉన్న ప్రస్తుత నిర్మాణం మాత్రం 1960లలో ప్రతిష్ఠించబడింది. ఇక ఫైనల్ గా ఎంతో సుందరమైన ఈ చార్మినార్ కి 4 దిక్కులా కూడా ప్రస్తుతం షాపింగ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఏది ఉండదు. మట్టి గాజులు మొదలుకొని మెటల్ గాజులు దాకా 5 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు అన్ని రకాల గాజులు ఇక్కడ దొరుకుతాయి. అలాగే ముత్యాలు అనేవి ఇక్కడ ఫేమస్. అందువలనే హైదరాబాద్ చుట్టుపక్కల ఆడవారంతా షాపింగ్ కి ఇక్కడికే వస్తారు. ఇక రంజాన్ మాసంలో ఇక్కడ నైట్ బజార్ ఉంటుంది. రాత్రి నుంచి తెల్లవారు జాము దాకా ఇక్కడ షాపింగ్ చేయొచ్చు. చార్మినార్ చుట్టూ దాదాపుగా 1400 షాపులు ఉన్నాయి. అందుకే ఇంతటి అద్భుతమైన చార్మినార్ ని ఏ టూరిస్టులు వచ్చినా మిస్ అవ్వకుండా చూసే వెళ్తారు. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఒక ప్రశ్న. మీలో ఎంతమంది చార్మినార్ని చూశారు? మీరు మొదటిసారి చార్మినార్ని ఎప్పుడు చూశారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో పంచుకోండి. ఈ వీడియో అనేది మీరు కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరు. అండ్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక న్యూ అప్డేట్. మన